హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను ఫ్రెండ్స్, మీరు కూడా బాగున్నారని ఆశిస్తున్నాను. ఈరోజు మన వీడియో వచ్చేసి లంచ్ బాక్స్లో ఏం పెట్టాలి, తొందరగా ఏమవుతుందని ఆలోచిస్తే మనకు తొందరగా అయ్యేది ఏంటంటే ఉప్మాగా ఫ్రెండ్స్. ఈ ఉప్మాని ఇలా చేస్తే చాలా రుచిగా ఉంటుంది. ఈ వీడియో ఫుల్ వరకు చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. ఇప్పుడు ముందుగా మనం అయితే గ్యాస్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని నూనె ఉంటే నూనె కానీ లేకపోతే నెయ్యి ఉంటే నెయ్యి కానీ వేసుకొని మనం ఉప్మా రవ్వని ఫ్రై చేసుకోవాలి. కొంచెం కలర్ చేంజ్ అయినంత వరకు మనము ఉప్మాని ఫ్రై చేసుకుందాం ఫ్రెండ్స్. ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల ఉప్మా అనేది చాలా రుచిగా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఇలా అయితే మనకు చూస్తున్నారుగా మనకు కొంచెం కలర్ చేంజ్ అయింది. ఇలా కలర్ చేంజ్ అయితే సరిపోతుంది. ఇప్పుడు మరో కడాయి తీసుకొని అందులో మీరు నెయ్యి ఉంటే నెయ్యి వేసుకోండి, నూనె ఉంటే నూనె వేసుకోండి. నేనైతే నూనె పోసుకున్నా. కొంచెం నూనె పోసుకొని పోపు దినుసులు వేసుకొని అలాగే ఒక ఎండుమిర్చిని చించి వేసుకోవాలి ఫ్రెండ్స్. మరీ ఎక్కువ వేసుకుంటే కారం ఉంటాయి కాబట్టి మనకు అవసరం. ఇప్పుడు 2-3 పచ్చిమిర్చిని పొడవుగా కోసుకొని వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత ఇప్పుడు ఒక మీడియం సైజ్ ఉల్లిగడ్డ ముక్కల్ని వేసుకోవాలి. మనకు ఇప్పుడు నూనెలో ఎంత మంచిగా ఫ్రై చేస్తే ఉప్మా అనేది అంత టేస్టీగా అంత రుచిగా ఉంటుంది ఫ్రెండ్స్. చాలా అంటే చాలా బాగుంటుంది ఇలా చేస్తే సింపుల్గా. చూస్తున్నారా? ఇలా కలుపుకున్న తర్వాత మనం ఒక గుప్పెడన్ని పల్లీలను తీసుకొని వేసుకొని మంచిగా ఒకసారి కలుపుకోవాలి. 1 నిమిషం అయితే పల్లీలు అన్నీ మంచిగా ఫ్రై అవుతాయి. ఇప్పుడు ఒక 2 రెబ్బలు కరివేపాకు వేసుకొని కలుపుకోవాలి. మనం ముందుగా వేస్తే మాడిపోతుంది, అలా బాగుండదు. ఇలా పల్లీలు వేసిన తర్వాత వేస్తే మనకు ఆ స్మెల్ అనేది వాటికి పట్టి ఉప్మా అనేది చాలా బాగా వస్తుంది. ఇప్పుడు మనం నీళ్ళు పోసుకోవాలి. అంటే ఎలాగంటే 1 కప్పు ఉప్మా రవ్వకు 2 కప్పుల వాటర్ పోసుకోవాలి. ఇలా పోసుకున్న తర్వాత తగినంత ఉప్పు వేసుకొని మంచిగా కలుపుకొని చూస్తున్నారు ఫ్రెండ్స్. ఇలా రుచికి సరిపడా ఉప్పు వేసుకొని మంచిగా కలుపుకున్న తర్వాత ఒక 2-3 నిమిషాలు అయితే మంచిగా మసులుతుంది. మనకు చాలా అంటే చాలా తొందరగా అయ్యే రెసిపీ ఏంటిదంటే టిఫిన్ ఏంటిదంటే ఉప్మానే కదా ఫ్రెండ్స్. ఈ ఉప్మాని ఇలా సింపుల్గా చేసి చాలా ఇష్టంగా తినొచ్చు. ఇప్పుడు నీళ్ళు అనేది మసులుతున్నాయి. ఇప్పుడు మనం ఉప్మా రవ్వ వేసుకుంటూ కలుపుతూ ఉండాలి. ఎందుకంటే కలుపుతూనే ఉండాలి, లేకపోతే ఉండలు కడితే ఉప్మా రవ్వ అనేది రుచి అనేది వెళ్ళిపోతుంది, అసలు బాగుండదు. అందుకే మనం ఉప్మా రవ్వ పోసేటప్పుడు మనం ఊకే కలుపుతూనే ఉండాలి. చూస్తున్నారు కదా, తొందరగా అంటే తొందరగా అవుతుంది. జస్ట్ ఒక 3 నిమిషాలలో మనకు ఉప్మా రవ్వ అనేది తొందరగా అయిపోతుంది. ఇలా చూడండి ఎంత బాగుందో. కొంతమంది అయితే కలర్ కూడా వేసుకుంటారు, కానీ కలర్ వేయడం వల్ల మంచిది కాదు. ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర తరుగు వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు మనకు వేడిగా ఉప్మా అనేది రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. పిల్లల లంచ్ బాక్స్లో పెడితే వాళ్ళు కొంచెం కూడా వదలకుండా తింటారు. చాలా సింపుల్గా టేస్టీగా ఉప్మా రవ్వ అనేది ఇలా చేస్తే బాగొస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మీకు సింపుల్గా ఇంకేమైనా రెసిపీలు కావాలంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా? చూడండి ఫ్రెండ్స్, మా పిల్లలు అయితే ఇంటికాడ తిన్నారు, అలాగే లంచ్ బాక్స్లో కూడా పెట్టుకొని వెళ్తారు. ఇది పేరెంట్స్ కూడా తొందరగా అయ్యే రెసిపీ కాబట్టి ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఓకే ఫ్రెండ్స్, బాయ్.